విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నువ్వా వివేక్? రా. అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. ఎందుకు? నా పరువు కూడా పోగొట్టుకోవడానికా? వివేక్, ఈ ఇంట్లోకి పరువు మర్యాద ఉన్నవాడెవ్వడూ రాడు. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైందో నీకు తెలీదా? నీ వల్ల మా పెళ్ళి ఆగిపోయింది. అది అడగటానికే వచ్చాను. మీ పెళ్లికి మా పెళ్లికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్న నన్ను కాదు, వెళ్ళి ఆ లక్ష్మీపతి గారిని అడుగు. అయినా ఈ వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? వివేక్, గట్టిగా అరవకు. ఆయనకి ఎలాగూ బుద్ధి జ్ఞానం లేవు. పెళ్ళాన్ని వదిలేసి గాలికి తిరుగుతున్నాడు. నీకైనా సిగ్గుండక్కర్లా? నువ్వేమన్నా స్వీట్ 16లో ఉన్నాను అనుకుంటున్నావా? ఒకసారి మీరిద్దరూ వెళ్ళి అద్దంలో చూసుకోండి. మీరు ఏ వయసులో ఉన్నారో మీకే తెలుస్తుంది. అప్పుడైనా అభిప్రాయాలు మార్చుకుంటారేమో. మీ పెళ్లి వల్ల నా పెళ్లి ఆగిపోతుందని తెలిసి కూడా పెళ్లి ఆపుకోలేరా? వయసులో ఉన్నవాళ్ళం మా పెళ్లి కంటే మీ ముసలి పెళ్లి అంత ముఖ్యమా? మన వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. మనం పెళ్లి మానుకుందామని నీ ప్రియుడితో చెప్పొచ్చుగా? చెప్పవు. ఎందుకు చెప్తావు? నీకిప్పుడు అర్జెంటుగా పెళ్లి కావాలి. చిచ్చి, సంసారపక్షమైన ఏ ఆడది ఇలాంటి నిర్ణయం తీసుకోదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. సమాధానం మా అమ్మ కాదు, నేను చెప్తాను. మధ్యలో నువ్వొచ్చి మాట్లాడతావేంటి? మాట్లాడటం కాదు, నోటికొచ్చిందలా వాగామంటే పళ్ళు రాలగొడతాను. చలసాని గారిని పెళ్లి చేసుకోవడం మా అమ్మ పర్సనల్ వ్యవహారం. ఆవిడిష్టం. చేసుకుంటే చేసుకుంటుంది. కాదనడానికి వద్దనడానికి నువ్వెవడిరా? ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఈ పెళ్లి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటేనే నీ క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీలో క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఒక్కరూ లేరని ఆ లక్ష్మీపతి ఊరికే అనలేదు. రేయ్, చంపేస్తాను. మొన్న సంజని వినోదులు కూడా ఏదో అన్నావట. నేను అక్కడ ఉండుంటే అక్కడే నీ కాళ్ళు చేతులు తీసేసేవాడిని. మా అమ్మ గురించి మరొక్క మాట మాట్లాడావంటే ఆ పనితో ఇప్పుడు చేస్తాను. అప్పుడు పెళ్లి పీటల మీద కాదురా, హాస్పిటల్ బెడ్ మీద పడతావు. ముందుకంచి పో. పోతావా మెడబట్టి గంటేమంటావా? దీపక్, ఏమిటిది? నేను వివేక్తో మాట్లాడతాను. ముందు నువ్వు లోపలికెళ్ళు. 4 తన్ని తగిలేక వీడితో మాట్లాడటమ్మా. దీపక్, చెప్తున్నానా? నువ్వు లోపలికెడతావా లేదా? వివేక్, ఈ విషయాలన్నీ నేను చలసాని గారితో మాట్లాడతాను గాని ఇంకా నువ్వు వెళ్ళు. నమస్తే సార్. రాగిరి, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. బాగా బిజీయా? బిజీ ఏం లేదు సార్, ఎప్పుడూ ఉండే పని. చెప్పండి సార్. నాన్న, గిరిలో స్పెషాలిటీ ఉంది, నీకు తెలుసా? ఏంట్రా? ఈ రోజుల్లో నువ్వు ఎవరినైనా కదుపు చూడు, అమ్మో చాలా బిజీ, అసలు టైం లేదు, చచ్చిపోతున్నావు అనే అంటారు. అవును, అందరూ అంత బిజీయే. కాకపోతే చాలా మంది ఏమీ లేకపోయినా బిజీ అని బిల్డప్ ఇస్తుంటారు. నేను చెప్పాలనుకుంటుంది అదే. మన గిరి మాత్రం ఎప్పుడు ఏ పని చెప్పినా బిజీ అని కానీ టైం లేదని కానీ ఎప్పుడూ చెప్పడు. ఇమీడియట్గా చెప్పండి సార్ అంటాడు. అదే గిరి స్పెషాలిటీ. అంత సిన్సియారిటీ ఉన్నవాడు దొరికాడు కాబట్టే మీ గైస్ అండ్ గర్ల్స్ మార్కెట్లో ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉందిరా. అదేం లేదు సార్, అంతా మీ అభిమానం. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటున్నారు. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిపోతే ఎలా సార్? అందరూ అలా అనుకోరు కదా గిరి. ఏదేమైనా నువ్వు మా వాళ్ళకో పెద్ద ఎసెట్. ఈ విషయం మా సంజయ్ వినోద్ ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. చెప్పండి సార్. వివేక్ సంగతి నీకు వినోద్ చెప్పే ఉంటాడు. చెప్పారు సార్.
ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాడని పెళ్లి కూడా సెటిల్ అయిందని చెప్పారు. ఆ పెళ్లి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. అదేమిటి సార్? అది చెప్పడానికే పిలిచాను. ఆ అమ్మాయి తండ్రి వివేక్ పెళ్లికి అమ్మ పెళ్లికి లింక్ పెట్టాడు. వివేక్ పెళ్లి జరగాలంటే అమ్మ పెళ్లి ఆగిపోవాలట. దానికి దీనికి సంబంధం ఏమిటి సార్? అది ఆయనకే తెలియాలి. వివేక్ పెళ్ళి అవ్వాలంటే నానమ్మ పెళ్ళి ఆగిపోవాలి. ఇప్పుడు అది పరిస్థితి. వివేక్ అయినా గట్టిగా నిలదీసి ఇదేమిటి అని అడగచ్చు కదా సార్? వివేక్ అడిగే పొజిషన్లో లేడు గిరి. అదేమిటి సార్? అదంతే. ప్రియ లేకపోతే నేను లేను, ప్రియ నా ఇన్స్పిరేషన్, ప్రియ నా ఎక్స్ప్రెషన్, లేదంటే ఆగిపోతుంది రెస్పిరేషన్ అని తెగ బాధపడిపోతున్నాడంట. ప్రియతో పెళ్లి కాకపోతే ఇంక లైఫ్లో పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ కూడా చేశాడట. ఈ మధ్యనే కదా సార్ వాళ్ళ పరిచయం? అప్పుడే అంత ఘాటు ప్రేమ? మామూలు ఘాటు కాదు, పండు మిరప పచ్చడంత ఘాటు. వినోద్ ఫస్ట్ హాఫ్ చెప్పాడు, నేను సెకండ్ హాఫ్ చెప్తాను విను. పెళ్లి క్యాన్సిల్ అనేసరికి పిచ్చి పట్టినట్టు అందరి మీద అరుస్తున్నట. ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం మీరే అని మావయ్య గారిని, ఈ ముసలి వయసులో మీ అన్నయ్యకి పెళ్లి అవసరమా అని వాళ్ళ నాన్నమ్మని తెగ తిడుతున్నట్ట. నిన్న మన ఇంటికి వచ్చి అమ్మని నాన్న మాట్లాడినాడు. అమ్మ పెళ్లి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అమ్మ చాలా బాధపడుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అమ్మ పెళ్లి నిజంగానే ఆగిపోయేలా ఉంది. అంచేత మనం పగడ్బందీగా క్లైమాక్స్ ప్లాన్ చేసి 2 పెళ్లిళ్ళు జరిగి శుభం కార్డు పడేలా చేయాలి. ఇంతకీ ఆ అమ్మాయి ఫాదర్ ఎవరు సార్? లక్ష్మీపతి అని గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. లక్ష్మీపతి కొద్దిగా లావుగా బొద్దుగా చింతపండులా ఉంటాడు. ఇంతింత కళ్ళద్దాలు కూడా ఉంటాయి. అతనేనా? అతను నీకు తెలుసా? అంత పెద్దగా పరిచయం లేదు. కాకపోతే వాడు పెద్ద దొంగని మాత్రం తెలుసు. ప్యాకెట్ పిచ్చెక్కువ. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాడు. లంచం తినకపోతే ఒక్క పూట కూడా కంచం ముందు కూర్చోడు. పెన్ను క్యాప్ కూడా తీయడు. అంత దరిద్రుడు వాడు. పేరు వినగానే చరిత్ర అంతా చెప్పేస్తున్నావు. అవును సార్. రోజీ కంపెనీలో పనిచేసేటప్పుడు రెగ్యులర్గా బిల్స్ పాస్ చేయించడానికి మన వాళ్ళందరూ లక్ష్మీపతి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. రోజీ అందరినీ డబ్బుతో కొనేసేది కాబట్టి సులువుగా పనులు అయిపోతుండేవి. లక్ష్మీపతి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం లైన్ క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం ఆఫీస్ పరంగా నరుక్కొస్తే మన పని ఈజీగా అవుతుందనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? దానికో ప్లాన్ ఆల్రెడీ ఆలోచించాను. నువ్వు వినోదు కలిసి దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ దెబ్బకి లక్ష్మీపతి ఇంకే కండిషన్లో పెట్టకుండా వివేక్ పెళ్లికి ఒప్పుకోవాలి. ఏం చేద్దామో చెప్పండి సార్. నమస్తే సార్. మీరు నా పేరు బోసుబాబు, కాంట్రాక్టర్ని. ఇతను అసిస్టెంట్ మిస్టర్ మూర్తి. హలో సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. మా కాంట్రాక్ట్స్ ఏమైనా చేశారా మీరు? మీరు మా మీద దయ చూపెడితే కదా సార్ మేమేమైనా కాంట్రాక్ట్లు చేయడానికి. మిస్టర్ మూర్తి సార్. ఇదేమిటి? ఓపెన్ చేసి చూడండి సార్, మీకే తెలుస్తుంది. చంద్రునికో నూలుపోగు అని చెప్తే పాత డైలాగులా ఉంటుంది, కానీ ఏదో మా సంతృప్తి కోసం ఇచ్చిన చిన్న చిరుకాను కనుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది అంతం కాదు సార్, ఆరంభం. మీరు వర్క్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మన మధ్య కాంట్రాక్ట్ బలపడాలంటే మీరు కాస్తంత దయ చూపించాలి. మరి ఆఫీసర్గా పవర్స్ పర్మిట్ చేసే వరకు ఏం కావాలన్నా చేస్తాను. చెప్పండి. అదే సార్, మొన్న కల్వర్ట్ వర్క్స్కి టెండర్ వేశాం. ఎలాగైనా సరే ఆ కాంట్రాక్ట్ మాకు ఇప్పించమని అడగడానికి వచ్చాం. జస్ట్ ఏ మినిట్. లక్ష్మీపతిని టెండర్ ఫైల్ తీసుకుని ఒకసారి రమ్మను. ప్రస్తుతం వేరే వర్క్స్ ఏమన్నా టేకప్ చేస్తున్నారా? 2-3 కాంట్రాక్ట్లు చేసే ఐడియా ఉంది సార్, కానీ వాటిలో ఏది బెటరా అని చూస్తున్నాను. ఐసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టెండర్ ఫైల్ తీసుకొచ్చావా? తెచ్చాను సార్. ఈయన బోసుబాబు గారని కాంట్రాక్టర్. ఆ కల్వర్ట్ వర్క్స్కి ఈయన కూడా టెండర్ వేశారు. అవును సార్, చూశాను. ఈయన లక్ష్మీపతి. ఆహా. ఆఫీస్లో సీనియర్ మోస్ట్. టెండర్ ఫైల్స్ అన్ని ఈయనే చూస్తుంటారు. నమస్కారం అండి. నమస్తే. మొత్తం ఫైల్ అంతా స్టడీ చేసుంటావు కదా, ఆ కాంట్రాక్టు ఈయనకి ఇవ్వచ్చా? ఇంపాసిబుల్ సార్, అస్సలు జరిగే పని కాదు. అదేంటి? రూల్స్ ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవో క్లియర్గా చెప్పు. వీళ్ళు మన దగ్గరికి రావడం ఇదే మొదటిసారి సార్. ఈ వర్క్లో అనుభవం ఉందో లేదో మనకు తెలియదు. మనకి రెగ్యులర్ కాంట్రాక్టర్స్ ఉన్నారు సార్. వాళ్ళందరూ కాంట్రాక్టర్స్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. వాళ్ళందరినీ కాదని వీళ్ళకి ఎలా ఇస్తాం సార్? అది కరెక్టే అనుకో, కానీ ఆయన మరీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మనం ఏం చేయలేమా?
ఏం చేసినా రేపు ఆడిట్లో దొరికిపోతాం సార్. వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక చావాలి. అంచేత వీళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడమే మీకు నాకు సేఫ్. అలా అనకండి సార్, ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాను. ఈ కాంట్రాక్ట్ కనుక మాకిస్తే మీ రుణం ఉంచుకోను. అందరూ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాను. మీరెవరని కాదు, కానీ డబ్బు కోసం ఆఫీస్ రూల్స్ని రెగ్యులేషన్స్ని పక్కన పెట్టలేం కదా సార్. సార్ మీరు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు. లక్ష్మీపతి గారికి మీరైనా కాస్త చెప్పండి సార్. మరీ అంతలా అడుగుతున్నారు? వాళ్ళకి పద్ధతులు తెలుసుగా. ఏదోలా కాంట్రాక్టు వాళ్ళకి వచ్చేలా చూడు లక్ష్మీపతి. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారులే. మీరు ఆ మాట ఇచ్చారు చాలు. ఏదో కింద మీద పడి ఈ కాంట్రాక్ట్ వాళ్ళకు వచ్చేలా చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ. సార్, నా కోసం మీరు చాలా శ్రమ తీసుకున్నారు. నాదేం లేదు, లక్ష్మీపతిని మేనేజ్ చేసుకుంటే చాలు. మీకు ఎన్ని కాంట్రాక్ట్లైనా వస్తాయి. అలాగే సార్, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను సార్. ఓకే. థ్యాంక్ యూ. లక్ష్మీపతి గారు, మళ్ళీ వచ్చి కలుస్తాను. ఎంత తొందరగా కలిస్తే అంత తొందరగా ఈ కాంట్రాక్ట్ మీకు వస్తుంది. తర్వాత మీ ఇష్టం. అలాగే సార్, ఆ, వస్తాను. అలాగే. కొత్త కేసు కదా, బాగానే నొక్కేయచ్చు. ఆ, మ్. నమస్కారం పరమేశ్వరా. నువ్వా అండాళ్ళు? అదేమిటి పరమేశ్వరా, పెళ్లి కళతో కళకళలాడుతూ ఉంటారనుకున్నాను. అలా డల్గా ఉన్నారేమిటి పరమేశ్వరా? అవునులేండి, పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే మొహంలో ప్రేత కళ తప్ప పెళ్లి కళ ఎలా ఉంటుందిలేండి. అబ్బే, అదే లేదండాళ్ళు, బాగానే ఉన్నాను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మనసులో ఉన్న బాధని ఎలా చెప్పుకుంటారులేండి. సీతమ్మ వాళ్ళ ఎన్నో కష్టాలు చూశారు కాబట్టి మీరు తట్టుకోగలిగారు కానీ మాలాంటి వాళ్ళని తట్టుకోగలమా పరమేశ్వరా? పాపం, ఈ వయసులో మీకు ఈ కష్టం వస్తుందనుకోలేదు. ఎంతో ముచ్చటపడి చేసుకుందాం అనుకున్న మీ పెళ్ళి ఆగిపోయిందటగా. అయినా ఆ లక్ష్మీపతిని అనాలి పరమేశ్వరా. మీ ముందు వాడెంత, వాడి బతుకెంత? సిగ్గు లజ్జ లేని వాళ్ళని, నీతి నిజాయితీ లేని వాళ్ళని, పరువు మర్యాద లేని వాళ్ళని, సంసారపక్షమైన మనుషులు కాదని నోటుకొచ్చినట్టల్లా వాగెట్టు కదా పరమేశ్వరా. ఆఫ్టర్ ఆల్ గుమస్తాగాడు మిమ్మల్ని పట్టుకుని అంతంత మాటలంటాడా? మీకు చలసాని గారికి ఏదో సంబంధం ఉందని అనుకుందాం. ఆయనకేంటట? మీరంటే చలసాని గారికి ప్రేమ, చలసాని గారంటే మీకు ప్రేమ. మధ్యలో ఆయనకేంటట? మీరిద్దరూ భార్యాభర్తలు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా కలిసి తిరిగారు. వయసు అయిపోయినా ఇప్పుడైనా కలిసిందామని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆయనకేంటట? వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం మీ పెళ్లి ఆపేయమంటాడా? ఎంత ధైర్యం! కాస్త ముందు చెప్తే వాళ్ళ సుఖం కోసం మీరు పెళ్లి చేసుకోవడం మానేసేవారేమో. అవతల ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి. మంగళసూత్రాల దగ్గర నుంచి మంగళ వాయిద్యాల వరకు అన్నీ ఆర్డర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే ఎంత అప్రదిష్ట! నలుగురు ముందు తలెత్తుకుని ఎలా తిరగలరు పరమేశ్వరా? మీదసలే వెన్నలాంటి మనసు, ఎవరి కష్టాన్ని చూసినా కరిగిపోతారు. అలాంటి మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కర్మ కాకపోతే మరేమిటి పరమేశ్వరా? అయినా దాని గురించి మీరేం బాధపడకండి. పెళ్లి కాకపోయినంత మాత్రాన మీరిద్దరూ భార్యాభర్తలు కాకపోతారా? ప్రేమలు మాయమైపోతాయా? కలిసి తిరగడం మానేస్తారా? పెళ్ళైనా కాకపోయినా మీ తిరుగులు మీవే కదా, అవి మానుకోలేరు కదా పరమేశ్వరా. ఇంకెందుకు బాధపడ్డాం? ఆండాళ్ళు చూసారా పరమేశ్వర, అమ్మమ్మ గారి పెళ్లి ఆగిపోయింది. అనుకోని కష్టం వచ్చింది. మీరే ధైర్యం చెప్పి ఆవిడ మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. లేకపోతే ఆ బాధ తట్టుకోలేక ఈ వయసులో ఏమైపోతారో. మా అమ్మమ్మ ఏమీ అయిపోదు గాని ఇంకాసేపు నువ్వు ఇలాగే మాట్లాడితే నా చేతిలో నువ్వైపోతావు. మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. మళ్ళీ వస్తాను పరమేశ్వర. ఆగు. ఓ పక్క పరమేశ్వర పరమేశ్వర అనడం, మరో పక్క పాపిష్టి పనులు చేయడం, ఇదేగా నీ బతుకు? నేనేం చేశాను పరమేశ్వర? మళ్ళీ ఆ మాట అంటే నాలుగు చీరేస్తాను. మీ గాలి కబుర్లతో సక్రమంగా జరిగే పెళ్లిళ్లు జరగనివ్వరు. పెళ్లైన వాళ్ళని సరిగా కాపురం చేసుకోనివ్వరు. అది వాడితో తిరిగింది, వాడు దాంతో తిరిగాడు, వాళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉంది అని చెప్పి జీవితాలు నాశనం చేయడం తప్ప మీకు వేరే పనే ఉంది? బయట వాళ్ళని వేలెత్తి చూపించే ముందు మీ బతుకుల్లోకి ఒకసారి తొంగి చూసుకోండి. అవతల మీ మగాళ్ళకి ఎవరితో అక్రమ సంబంధాలున్నాయో, మీ కూతుళ్ళు మనవరాళ్ళు సరిగ్గా కాపురాలు చేస్తున్నారో, బయట తిరుగుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడైనా ఇలాంటి పనులు మానేస్తారు.
మా అమ్మమ్మ మంచిది కాబట్టి ఇంతసేపు నువ్వేం వాగినా బాధపడుతూనే భరించింది. నా దగ్గర ఆ మంచితనం లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా అవతలి వాళ్ళ అంతు చూస్తాను, గుర్తుంచుకో. మర్యాదగా బయటికి నడు. మరోసారి మా అమ్మమ్మ పెళ్లి విషయం గాని చలసాని గారి విషయం గాని ఎక్కడైనా మాట్లాడావని తెలిసిందా స్పాట్ లోనే మర్డర్ చేస్తాను. జాగ్రత్త. వెళ్ళ. మై గాడ్ సంజ, ఏదో అనుకున్నాను కానీ నీలో ఇంత కోపం ఉందని నాకు తెలియదే. నీ మాటలకి నేనే భయపడిపోయాను. ఈ ఆవేశం, ఈ కోపం ఇన్నాళ్ళు ఎక్కడ దాచో? ఎప్పుడు బయటపడలేదే? నువ్వు మొగుడివని వదిలేశాను, లేదంటే ఎప్పుడో అయిపోయేవాడివి. అమ్మో, ఏకంగా ఇంట్లోనే తాగడం మొదలెట్టారన్నమాట. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. మన లెవెల్ పెరిగింది అనుకుంటారు. మాస్ పీపుల్ అయితే బయటికి వెళ్ళి తాగుతారు. అదే క్లాస్ పీపుల్ అయితే ఇంట్లో కూర్చుని కమ్మగా తాగుతారు. ఇంట్లో కూర్చుని తాగడం తప్పు కాదే, స్టేటస్ సింబల్. ఇవన్నీ నీకు తెలియదు కానీ లోపలికి వెళ్ళి వేడివేడిగా ఆమ్లెట్ వేసి పట్రా. చిచ్చి, చివరికి మీరు ఇంత దిగజారిపోతారు అనుకోలేదు. దీన్ని దిగజారడం అనరు, ఎదగడం అంటారు. ఓ కొత్త కాంటాక్ట్తో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు నేను మామూలు క్లర్క్ను కాదు, ఆఫీసర్ని. సిగ్గు లేకపోతే సరే, ఎవరో ఏదో చెప్పారని బంగారం లాంటి సంబంధం చెడగొట్టారు. పెళ్లి తప్పిపోయినందుకు ప్రియ చాలా బాధపడుతోంది. మీకు మాత్రం చేమ కుట్టినట్టయినా లేదు. దీన్నే అమాయకత్వం అంటారు జానకి. అయినా ఇదేం సంబంధం? దీని బాబులాంటి సంబంధం తెస్తాను. లక్షలు లక్షలు కట్నం ఇచ్చి వివేక్ గాడి కంటే మంచి కురాన్ని తెచ్చి ఒలింపిక్స్ లెవెల్లో ప్రియ పెళ్లి చేస్తాను.